బీజేపీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. ఇక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు పీఎస్సీఎస్ డైరెక్టర్ కన్యా వినోద్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్ రొండ్ల పొసెట్టీలకు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని, ఇలాంటి చేరికల వలన పార్టీలో నూతన ఉత్సాహం వస్తుందంటూ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీ మరింత పటిష్టంగా తయారై ఎన్నికలైన తిరుగులేని విజయాలని అందుకునే బలోపేతం చేద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందినటువంటి తంతోలికి చెందిన పిఎస్సిఎస్ డైరెక్టర్ బీజేపీ నాయకులు మరి వినోద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా వారితో పాటు మాజీ వార్డు మెంబర్ పోసెట్టి గారు వారికి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని సుస్వాగతం తెలుపుతూ మరి ఈ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేస్తుందో, ప్రజా సంక్షేమం, ప్రజాపాలన రేవంత్ అన్న గారి నాయకత్వంలో తీసుకొస్తున్నామో, అభివృద్ధి చేస్తున్నామో దానికి ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీజేపీ నాయకులు చేరడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ. ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ సుపరిపాలన అందించేటువంటి పార్టీ ఈ దేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా మార్చుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి కనీసం ఎక్కడ రోడ్లు కూడా ఈ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, తంతోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మరింత బలోపేతమైంది. అందరి సమిష్టి నాయకత్వంలో తంతోలి గ్రామంలో ఎప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, డిప్యూటీసీ ఎన్నికలు వచ్చినా లేదా ఎమ్మెల్యే, ఎంపీ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఈరోజు మన తంతోలి గ్రామం పెట్టని కోటగా మారింది. ఎటువంటి కరప్షన్, ఎటువంటి అవినీతి మరకలేనటువంటి స్వార్థంగా ప్రజలకు ఏం చేసేటువంటి నాయకులు. అక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకత్వానికి మీరు